హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, నైనిక ఎలిమినేట్ అయ్యింది అని. బట్ ప్రోమోస్ లో చూస్తే నైనిక అయితే ఎలిమినేట్ అయ్యింది. బట్ ఇక్కడ కొన్ని డిస్కషన్స్ అయితే జరగాలండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో 1 అండ్ ప్రోమో 2 ఆఫ్ సాటర్డేలో ఇక్కడ కూడా మణికంఠని టార్గెట్ చేశారు. దానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంకా హౌస్ లో అసలు ఎందుకు వీళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అంటే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అసలు మణికంఠకి టాప్ 3 లో ఎలా వచ్చింది? నిఖిల్కి వస్తే ఓకే ఆడుతున్నాడు కాబట్టి, అండ్ ఇన్ని రోజులు ఒక చీఫ్ గా ఉన్నాడు కాబట్టి, అండ్ లైక్ నబిల్ కూడా మంచిగా ఆడతాడు, ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు కాబట్టి, మంచిగా ఆడతాడు, కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి అతను కూడా ఒక ఒక ఓకే అతను టాప్ 2 లో ఉన్నాడంటే యాక్సెప్ట్ చేశారు. కానీ మణికంఠ టాప్ 3 లో ఉన్నాడు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే బానే ఉంది, ఎంతసేపు ఏడుస్తున్నాడు అది ఇదని చెప్తున్నారు కదా. అంత రియలైజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అసలు అక్కడ మాస్టర్ గేమ్ ఆడే ప్రేరణ ఉంది, నిఖిల్ ఉన్నాడు, వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడుకుంటారు ఎలాగా మనం వాడికి ఎక్కువ ఫుటేజ్ ఇస్తున్నాము, మనం వాడు 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 అనడం వల్లే వాడికి మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ జనాల్లో సింపతి పెరుగుతుందా ఏంటి అనేది వాళ్ళు బ్రెయిన్లు అసలు వాళ్ళకి లోపల 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 ఇదైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ హౌస్ మొత్తం అండ్ బయట కూడా ఈవెన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మీరు ఏ ప్రోమో వచ్చినా గానీ మణికంఠ లేకుండా ప్రోమో అయితే అవ్వడం లేదు. మీరు చూడండి కావాలంటే. ఓకే బానే ఉంది, మణికంఠ చుట్టూ తిరుగుతుంది బిగ్ బాస్ హౌస్. బట్ వీళ్ళు కావాలి అంటే కొంచెమైనా బ్రెయిన్ ఉన్న ఫెలోస్ అయితే ఏం చేయాలంటే మణికంఠని అలా వదిలేయాలి. అలా వదిలేస్తే మిగతా వాళ్ళు కొట్టుకొని వస్తే కొంచెం ఫుటేజ్ వస్తుంది, మణికంఠ కొంచెం ఫుటేజ్ తగ్గుతుంది అని మాట్లాడొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. ఇలాగా లైక్ మనం ఇలా ఆడడం వల్లే అతనికి ఫుటేజ్ పెరుగుతుంది, ఫుటేజ్ రావడం వల్లే అతని టాప్ 3 లో ఉన్నారు, మనం ఎక్కడ తగ్గుతున్నాం అనేది మాట్లాడుకుంటారు. బట్ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మాట్లాడుకోవడానికి డిస్కషన్ గంటలు పెట్టారు కాబట్టి, కానీ లైవ్ లో అది ఇంప్లిమెంట్ అయితే అసలు జరగడంలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మిర్రర్స్ ఇచ్చి ఎవరు సెల్ఫిష్, ఎవరు కొంత మంచిగా ఆడేవాళ్ళంటే అందరూ మళ్ళీ మణికంఠ సెల్ఫిష్, అతనికి మేమందరం కావాలి కానీ ఎవరైనా క్లోజ్ గా ఉంటే వాళ్ళనే నామినేట్ చేస్తాడు, అసలు ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు, అది ఇదని. లైక్ నైనిక చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది, సీత చెప్పింది, అండ్ యష్మి అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి అసలు పడదు కాబట్టి ఆవిడ ఎప్పుడు చెప్తూనే ఉంది. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగేవి చెప్తాను. అతన్ని సెల్ఫిష్ అని అందరూ మళ్ళీ వాళ్ళకే టార్గెట్ చేశారు. అండ్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్, పృథ్వీ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం కొంచెం మంచిగా అండర్స్టాండబుల్ చేసుకున్నారు. ఒకళ్ళకంటే ఒకళ్ళకి రైవరీ ఏం లేదు. చిన్న ఇష్యూస్ తప్ప అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అనే ఇష్యూస్ అయితే ఏం లేవు. ఎక్సెప్ట్ మణికంఠ ఒక్కడైపోయి వీళ్ళందరితో ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ ఇష్యూస్ బిగ్ బాస్ అలా క్రియేట్ చేస్తున్నాడా లేకపోతే ఇష్యూస్ అలా జరుగుతున్నాయో తెలియదు కానీ, బట్ మణికంఠకి ఒక్కడు చేసే ఇష్యూసే జరుగుతున్నాయి. లైక్ ఫుడ్ ఇవ్వడం కానీ, లెటర్ ఇవ్వడం కానీ, ప్రియా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, అవన్నీ యష్మి హెల్ప్ చేయకుండా ఉండే ఇవన్నీ చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తుంది. ఓకే ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఏంటంటే అందరూ అతన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది అయితే అర్థమైపోయింది. ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, బయట అయితే అతనికి మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అతనికి మంచి ఓట్స్ పడుతున్నాయి, అతనికి గేమ్ ఏం ఆడట్లేదు, సింపతి గేమ్ ఆడుతున్నా అని తెలిసిపోయిన తర్వాత నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ టీం ఎలా ఆలోచిస్తారంటే ఆల్రెడీ ఇంట్లో రిమైనింగ్ మొత్తం టెన్షన్ లో ఉన్నాడు. అసలు మనం ఏమనాలి? మణికంఠని వదిలేయాలా, మణికంఠని పట్టుకోవాలా, మణికంఠతో మంచిగా ఉండి గేమ్ ఆడాలా అని అందరికీ టెన్షన్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ఈ అవకాశాన్ని తీసుకొని సపరేట్ గా మణికంఠని ఒక రూమ్ లో పిలిచి, నీతో నేను 8 minutes మాట్లాడతా, నీకు టిష్యూస్ ఇచ్చి నీతో 8 minutes మాట్లాడతా, నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసి అన్నారు. ఎందుకు అంటే హౌస్ మొత్తం నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తున్నారు. దానివల్ల ఏం జరిగింది అంటే ఒకవేళ ఆ కన్ఫెషన్ కాకుండా మామూలుగా అందరి ముందు చెప్తే నాగార్జున గారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఓకే ఈ పాయింట్ దొరికింది కాబట్టి ఇంకా మణికంఠ మీద ఇంకా రెచ్చిపోతారు, మణికంఠకి ఇంకా ఫుటేజ్ వచ్చేస్తుంది. అలా కాకుండా మణికంఠ కొన్ని చేస్తున్న తప్పులని అతను పర్సనల్ గా పాయింట్అవుట్ చేద్దామని నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అతన్ని వార్న్ చేయడం జరిగింది. దీనివల్ల బయట చూస్తున్న వాళ్ళకి ఏం తెలియదు, లైక్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కి ఏం తెలియదు. ఓకే ఏదో పర్సనల్ వచ్చి ఉండిద్ది, లేకపోతే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, అది నాగార్జున గారు పర్సనల్ గా పిలిచి ఏమన్నా చెప్పారేమో అన్నట్టు మాట్లాడుకుంటారు తప్ప ఏం జరిగింది, నిన్ను వార్న్ చేశారా లేకపోతే టిష్యూస్ ఇచ్చారా అనేది బయట అయితే పడదు. సెకండ్,
విష్ణుప్రియ అసలు ఎక్కడో ఉంటుంది అనుకున్నారు, బట్ ఇప్పుడైతే విష్ణుప్రియ బాటమ్ 3లో ఉన్నాడని బిగ్ బాసే చెప్పారు. విష్ణుప్రియ అసలు ఏంది, నేనేం ఆడట్లేదా మణికంఠ కన్నా నేను తక్కువ అని ఫీల్ అవుతుంది. బట్ థర్డ్ ప్లేస్ లో మణికంఠ, ఫోర్త్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది. ఈ రోజు ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అంటే బాటమ్ 3 సారీ లాస్ట్ లో మణికంఠ అండ్ నైనిక ఉంటారు. ఈ రోజు ఓటింగ్ ప్రకారం నైనిక అండ్ మణికంఠ, ఎస్పెషల్లీ మణికంఠ కిందకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎలా అంటే ఆల్రెడీ 2 days బిఫోర్ మణికంఠ టాప్ 3లో ఉన్నాడని తెలిసింది కాబట్టి మణికంఠకి ఇప్పుడు సింపతి ఓట్స్ 2 రోజులు రావు. ఇంకొకటి అతను ఎలాగో సేవ్ అయిపోతాడు కాబట్టి మనం ఓట్స్ చేయాల్సిన అవసరం లేదు అని విష్ణుప్రియకి వేస్తారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియకి 1.2 million ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చేసిన షోస్ అవన్నీ బయట ఉన్నారు కాబట్టి ఓకే విష్ణుప్రియకి ఇంత తక్కువ వచ్చినాయని ఎవరు అనుకోరు. అందువల్ల విష్ణుప్రియకి ఈ 2 days లో డెఫినెట్ గట్టిగా ఓట్లు పడి ఉంటాయి. అందువల్ల విష్ణుప్రియ టాప్ 3లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మణికంఠ కొంచెం కిందకి వచ్చే బాటమ్ విత్ నైనిక అండ్ మణికంఠ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని మనకు తెలిసింది. ఆల్రెడీ అందరికన్నా తక్కువ ఓట్స్ నైనిక వచ్చాయి కాబట్టి నైనిక ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. త్రుటిలో మణికంఠ తప్పించుకున్నాడు. ఇది లేటెస్ట్ అప్డేట్. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక స్మాల్ రీజన్ చెప్తాను ఏంటి అంటే మణికంఠ అందరికన్నా తోపేం కాదు. నిఖిల్, పృథ్వీ, మిగతా వాళ్ళందరూ మంచిగానే ఆడుతున్నారు. మణికంఠ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏడవకుండా, జనాల గురించి అతని మూడ్ ఫ్లక్చుయేషన్స్ గురించి మాట్లాడకుండా అతని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి గేమ్ ఆడుకుంటూ వెళ్తే అది బాగానే ఉండిద్ది. బట్ అంటే వీళ్ళు కూడా హౌస్ మేట్స్ కూడా ఓకే మనం ఇలా చెప్పడం వల్ల అతనికి ఫుటేజ్ వస్తుంది, ఫుటేజ్ రావడం వల్ల జనాలు పాపం అనుకుని సింపతి ఓట్స్ మంచిగా కొడుతుంది, లేకపోతే అతను టాప్ 3 రావడం ఏంటి అని అనుకున్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని నిన్న ఫుడ్ దగ్గర కూడా అతన్ని ఇదే చేశారు. ఈ రోజు కూడా నువ్వు సెల్ఫిష్ అని అతని మీద చాలా అబండాలు వేశారు. అది ఏది చేసినా కానీ వాళ్ళు చెప్పుకున్నారు కానీ అందరి మనసుల్లో మణికంఠ అంటే హేటెడ్ ఉంది. అండ్ మొన్న వరకు మణికంఠ అంటే కొంచెం సాఫ్ట్ కలర్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు అతను టాప్ 3లో ఉన్నాడు అన్న తర్వాత హౌస్ మొత్తం అతన్ని టార్గెట్ చేయడానికి పూనుకుందనమాట. సో ఇది అయితే నా అబ్జర్వేషన్. ప్లీజ్ మీకు అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కడైనా మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.